మదర్ అండ్ మాస్టర్. అమ్మగారితో మా అనుబంధం చాలా గట్టిది, గొప్పది, లోతైనది. కన్న తల్లి కన్నా అధికంగా ప్రేమ పంచిపెట్టిన మాతృమూర్తి మా అమ్మ. 25/6/1984 సోమవారం మధ్యాహ్నం 2:38 కాకినాడలో అమ్మ మా అందరినీ భౌతికంగా వదిలి వెళ్ళారన్న సత్యాన్ని జీర్ణించుకోలేకపోయాం. కాకినాడలో భౌతిక దేహ విసర్జన, వరంగల్లో బామ్మగారి అంటే గురువుగారి మదర్ సమాధి ప్రక్కనే అమ్మ సమాధి. ఈ మాటలు రాస్తుంటే అమ్మ ప్రేమగా కళ్ళలోకి చూస్తూ అక్షరాల్లోకి తొంగి తొంగి చూస్తున్నారు. అదే నవ్వు, అదే మోస్ట్ ప్లెజెంట్ అండ్ లవింగ్ ఫేస్. గురువుగారు 13 రోజులు వరంగల్లో ఉన్నారు. గ్లింప్సెస్ ఆఫ్ దోస్ 13 days. In 84 June, mother was sick for a week or so and she was unable to eat food too. She was making frequent references to her last days. On 25th June, the day she left us, she told Master in the morning, "You gave me a boon, I'm sure it will be fulfilled." Her prayer was she should leave the world in the presence of Master and she should think of nothing at that moment except Master. She cooked food at 12 noon, went to library, brought 200 books of Vishwanath Satyanarayana, gave Complan to Master at 2:30, requesting that he should not refuse it. She also prepared tiffin and gave it to Tatagaru. She has put water on the gas stove for preparing coffee. She was switched off before she could switch off the gas stove. She wore a new sari, sat on the bed leaning against the wall, joking with Master. Suddenly she complained of chest pain and instantly fell in the lap of Master. He administered drugs, but she did not respond. When they failed to work on her, he stopped making any more effort. He looked into her eyes and said, "Devi, నువ్వు వెళ్ళిపోతున్నావు తెలుసా, జాగ్రత్త." మాస్టర్ ఒడిలోని అమ్మ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ 2 చేతులు దగ్గరికి చేర్చే ప్రయత్నం చేసింది, గురువందనం చేయాలని. She was extremely fortunate for this apt and most timely warning. She looked into his eyes. అప్పటికే అవి లైట్ పోయి గాజు కళ్ళలా తయారైనాయి. In the last minute, her concentration was one-pointed and she had the vision of Master and much, much more. అమ్మగారి డెడ్ బాడీ ప్రక్కన పెట్టుకుని గురువుగారు దుఃఖించారు. "దేవి, నన్ను వదిలి ఎట్లా వెళ్ళావు? నీలాంటి ఇల్లాలు 1,000,000 పురుషుల్లో ఒకటికి దొరకదు. నిన్ను పోగొట్టుకుని నేను నిర్భాగ్యుణ్ణి అయ్యాను. నా దురదృష్టం ఏమని చెప్పను. సౌందర్యవతి ఎవరికో కానీ దొరకదే" అని కన్నీళ్లు రాల్చారు. Why did Master feel like this? Is he feeling for the loss of his wife? No, certainly not. Then what? కష్టం వచ్చినప్పుడు దుఃఖించడం మానవ సహజం. దుఃఖపడవద్దని చెప్పడం లేదు, దుఃఖంలోనే మునిగి ఉండద్దని చెప్తున్నాను. You must not be overpowered by grief. You must give vent to it by crying for some time. ఎప్పుడూ ఏడుస్తా అనడంలో అర్థం లేదు. The man in Master who was treated by అమ్మగారు as her husband, he felt for a while again became normal. Master hugged his daughters in consolation. Oh God, what stature! ఆ గాంభీర్యం ఇది అని చెప్పడానికి మాటలు లేవు. హిమాలయన్ హైట్స్ అంటే సరికాదు. నో లాంగ్వేజ్ కెన్ ఎక్స్ప్రెస్. అప్పటి గురుమూర్తి రూపం ఇండెలిబుల్గా ఉంది. అమ్మ కాలధర్మం చెందింది. కాలధర్మం అంటే ఏమిటి? కాలం యొక్క ధర్మం, అది సహజం. ఈ నిజం తెలుసుకుంటే దుఃఖం పోయి శాంతి వస్తుంది. Mother's body was buried at 8:30 p.m. at Warangal, adjacent to the Samadhi of Bammagaru. Now both mothers are enshrined in a temple in the same place. Tatagaru, Guruji's father, was grief-stricken. He said, "ఆవిడది పుణ్యహస్తం, 38 యజ్ఞాలు చేసిన అమృతహస్తం. ఆవిడ చేతుల మీదుగా వెళ్లే పుణ్యం నాకు లేదు. ఆవిడ చేత్తో ఏది ఇచ్చినా అందరికీ మంచే జరిగింది. ఇంతకీ నాకు పుణ్యం లేదు" అని ఏడ్చేశారు. అమ్మగారు లాంగ్ టు డై ఇన్ మాస్టర్స్ ప్రెజెన్స్. ఆ డిజైర్ ఎంత ఇంటెన్స్గా ఉండాలంటే ఆ సన్నిధి తప్ప ఆవిడ ఇంకేమీ కోరుకోలేదు. అందుకే ఆకర్షణాల్లో ఆవిడ ఏకాగ్ర చిత్తంతో ధ్యానంలో ఉన్నారు. ధన్యజీవి.
ఏ పిల్లల కోసం తాపత్రయపడేవారో వాళ్ళు అసలు గుర్తుకు రాలేదు. గురువు తప్ప ఏదీ గుర్తుకు రాని ఆ మృత్యువు ఎంత పుణ్యం చేసుకుంటే వస్తుంది. గురువుగారు అన్నారు, భార్య పోయిన భర్తలాగా బాధపడటం లేదు నేను, తల్లిపోయిన పిల్లవాళ్ళలాగా బాధపడుతున్నాను. 8 సంవత్సరాల బాలుడు తల్లిపోతే ఎలా బాధపడతాడో అలా ఉంది నాకు. మీకు అమ్మ మాత్రమే పోయింది, మరి నాకు ఐ హ్యావ్ లాస్ట్ ఎ గుడ్ ఫ్రెండ్, మదర్, అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎ గుడ్ సెక్రటరీ. ఐ కాంట్ ఫైండ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ దట్. అమ్మగారిది నిజంగా ఎన్వేయబుల్ డెత్. జన్మంతా ధ్యానం చేసిన ఆఖరి క్షణాల్లో మనస్సు వెరితెరలు వేస్తే ఏమి చేయగలం? అలా కాక ఆవిడ సర్వం మరిచి గురుధ్యానంలో ఉండగలిగిన అదృష్టశాలి. ఆఖరు క్షణం దాకా గురుసేవలో తనువు చాలించిన పుణ్యమూర్తి. గురువుగారు హైదరాబాద్, వరంగల్, మెడ్రాస్, బెంగళూరు ఎక్కడో అక్కడ తిరిగేవారు. నా ప్రాణం పోయే సమయానికి ఆయన దగ్గర నేను ఉంటానో లేదో అని బెంగగా ఉంటుంది అని ఓ 100 సార్లు అన్నారు. ఆవిడ కోరిక ఎంత ప్రగాఢంగా ఉందంటే అది నెరవేరింది. మాస్టర్ గ్రాంటెడ్ హర్ డిజైర్. బాధ లేకుండా, బాధ పడకుండా, బాధ పెట్టకుండా, అన్నిటికన్నా మిన్నగా గురువు ఒడిలో ఆ కళ్ళలోకి చూస్తూ మరణించిన అమ్మ. ఎందరికి సాధ్యం అట్టి మరణం? 10 రోజులు ప్రతి నిమిషం ప్రతి వాడితో అమ్మగారి సంగతే చెప్తున్నారు. మా పెళ్లి అయి 10 ఏళ్లు గడిచినా ఆవిడ నాలో ఏ స్పెషాలిటీ గుర్తించలేని ఆర్డినరీగా ఉండేవాడిని. మామూలు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో అలాగే జోక్స్ కట్ చేస్తూ సరదాగా ఉండేవాడిని. ఒక భక్తుడు ఒకసారి బెల్వంతో అమ్మని పక్కన కూర్చోబెట్టి పాదపూజ చేశాడు. బెల్వంలో పురుగులు, క్రిమికీటకాదులున్నాయి. పుష్పదంతుడి భావనకు అనుగుణంగా పాదాలు కనపడక అనాహతం వరకు గురుదంపతులు బెల్వంతో నిండిపోయారు. ఒంటి నిండా పురుగులు జరజరమని పాకుతున్నాయి. నేనేమన్నా ఆయనలా భగవంతున్నా నిమ్మక నీరెత్తినట్టు కదలకుండా కూర్చోడానికి దేహాత్మ భావన ఉన్న అతి సామాన్య జీవిని నేను. ఎప్పుడు పూజ అవుతుందా, ఎప్పుడు విముక్తి దొరుకుతుందా అని చూశాను అని నవ్వుతూ బిడ్డల్లాంటి మాతో అన్నారు. ఒకరోజు ఉదయం 10 గంటలు దాటింది. గురువుగారికి ఆఫీస్ టైం అవుతోంది. కంచంలో పదార్థాలు, అన్నం వడ్డించింది అమ్మ. అన్నం మీద చెయ్యి పెట్టారు. చాలా వేడిగా ఉంది. ఎక్కడా ముఖ కవళికల్లో ఇసుమంతైనా మార్పు లేదు. నవ్వుతూనే పక్కనున్న గ్లాసు నీళ్లు కంచంలో ఉంపి అన్నం, కూర, పప్పు, పచ్చడి కలగాపులంగా భోంచేశారు. నిబ్బరంగా ఉంది గురువుగారి గుండె. అమ్మ కనుకొనుకొల నుంచి 2 కన్నీటి బొట్లు రాలే. ఆ తర్వాత ఎప్పుడూ వంట ఆలస్యం అవ్వడం అనే మాటే లేదు. అమ్మకి ఆరోగ్యం తగ్గుతోంది. కావలసిన రెస్ట్ దొరకడం లేదు. ఫ్యామిలీని హైదరాబాద్ షిఫ్ట్ చేశారు గురువుగారు. తన భర్త చెంతలేరన్న దుఃఖాన్ని అమ్మ డైజెస్ట్ చేసుకోలేకపోయింది. వీకెండ్లో గురువుగారు హైదరాబాద్కు వెళ్ళేవారు, ప్లస్ సమ్ అఫీషియల్ విజిట్స్. పసిపిల్లల కన్నా ఎక్కువ బెంగ పెట్టుకున్న అమ్మకి అన్నం ముద్ద దిగేది కాదు. ఇలా కాదని గురువుగారే ఆవిడకు ముద్దలు పెట్టేవారు. ఆఫీస్ తొందరలో, దేవి ఇవాళ నువ్వు సరిగ్గా తినలేదు, మళ్ళీ 12 గంటలకు కొంచెం తిను అని చెప్పేవారు. అది ఆవిడకి శివాజ్ఞే. అమ్మ హ్యాండ్ బ్యాగ్ వాజ్ ఆల్వేస్ ఫుల్. దానిలో ఉండని సామాన్ లేదని అందరి నమ్మకం. గురువుగారికి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో అని కావలసిన వస్తువులన్నీ ఆ బ్యాగ్లో ఉండేవి. అతి సున్నతమైన గురుపాదాలకి రోజు రాత్రిపూట నివియా క్రీమ్ రాసేవారు. ఒక సన్నపళ్ళ దువ్వెన ఎప్పుడూ ఉండేది. అది కూడా గురువు గారికి ఎక్కడైనా దురదగా ఉందని అంటే వెంటనే దువ్వెనతో గోకేవారు అమ్మ. మమ్మల్ని ప్రేమించి మాచే ప్రేమించబడిన అమ్మ దగ్గర నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉండేవి. అమ్మ అనే చనువుతో, ప్రేమ అనే ముసుగులో ఎన్నో విషయాలు మరుగున పడేవి. కన్న తల్లి కన్నా అధికంగా ప్రేమ పంచి ఇచ్చిన, మూర్తీభవించిన మాతృత్వం అమ్మది. ఒకరోజు ఆఫీసుకు వెళ్ళబోతూ ఉంటే అమ్మ వచ్చి గురువుగారి పక్కన నిల్చున్నారు. కళ్ళలోకి చూస్తూ ముచ్చడైన ముత్యాల్లాంటి నవ్వులు గుప్పిస్తున్నారు. చూడమ్మా, అసలు మా ఇద్దరికీ పడడం లేదు. అంటే మామూలు అర్థం దెబ్బలాడుకుంటున్నామని కాదు, ఇక్కడ అసలు దెబ్బలాటకే తావులేదు. అంతటి అనుకూల దాంపత్యం ఆన్ హ్యూమన్ ప్లేన్లో కని విని ఎరుగం. ఆ జీవితాలే ఒక అద్భుత చరిత్ర. సువర్ణాక్షరాలతో రాయాలి. జస్ట్ ఆఫ్ వాట్ గురుజీ స్పోక్ అబౌట్ మదర్. వాళ్ళ పెళ్ళి అయిన కొత్తలో అమ్మగారు గురువుగారిని అడిగారు, మీకు ఐడియల్గా ఉండేటట్లు నేను ఎట్లా నడుచుకోవాలి అని. 1 గంటన్నర ఆవిడికి చెప్పారు. ముందు గుర్తుంచుకో, నా ఐడియాస్ నీ మీద ఇంపోజ్ చేయటం లేదు,
అవి ప్రాక్టీస్లో పెడితే నాతో సహకరించిన దానివై నా మిషన్ కంప్లీట్ అవుతుంది. ముందుగా నువ్వు చేయాల్సింది, క్లెన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్, బట్ హాస్పిటాలిటీ ఈజ్ గాడ్లీనెస్ ఇట్ సెల్ఫ్. వచ్చిన అతిథి ఎవడైనా సరే ఆదరంతో చూడాలి. ఇది ఫస్ట్ ఐడియల్. ఇన్ దిస్ యాజ్ ఎ హౌస్ వైఫ్ షీ స్కోర్డ్ 100% మార్క్స్. గురువుగారికి రీడింగ్ హ్యాబిట్ బాగా ఉన్నది. హీఈస్ ఏ ఒరేషియస్ రీడర్. అతి చిన్నతనంలోనే వేల కొద్దీ పుస్తకాలు చదివారు గురుదేవులు. అమ్మాయి మీ తక్కువ కాదు. సమయం దొరికితే చాలు పుస్తకాల్లో తలదూర్చి సర్వం మరిచేవారు. కావలసిన పుస్తకాలు లిస్ట్ రాసుకుని షాపుకు వెళ్ళి ఎంక్వైరీ చేసి గురువుగారికి చెప్పి ఆవిడ కొనుక్కొని వచ్చేవారు. అప్పుడు సందర్భంలో గురువుగారు అన్నారు, నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. నేను అందులో ఎంగ్రాస్ అయితే నీతో మాట్లాడటం లేదని నువ్వు ఫీల్ అవ్వకూడదు. నాతో మాట్లాడాలనిపిస్తే నన్ను డిస్టర్బ్ చేసే నువ్వు మాట్లాడవచ్చు. నీకు ఆ లిబర్టీ ఎప్పుడూ ఉంటుంది. అమ్మగారు 2:38 PM మనల్ని వదిలి వెళ్ళిన 10 నిమిషాలకి ఒక అడ్వకేట్ గురువుగారి దగ్గరికి వచ్చి ఒంట్లో బాగాలేదు, నడుము నొప్పి, కడుపు నొప్పి, ఇలా ఎన్నో, నాకు మంది ఇవ్వండి అంటే హోమియో మెడిసిన్ మెడికేట్ చేసి ఆయనకి ఇచ్చారు గురూజీ. ఆ మర్నాడు అమ్మ మరి లేదన్న వార్త విని పక్కన భార్య డెడ్ బాడీ పెట్టుకుని కూడా ఇంకొకళ్ళ క్షేమాన్ని ఎలా కాంక్షిస్తారో గురువుగారు అని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు ఆ అడ్వకేట్. ఈ సంఘటన ఆయన నిరుత్తరుణ్ణి చేసింది. కారులో అమ్మ బాడీని కూర్చోబెట్టాక ఆఖసారిగా ఆవిడ నుదుటి మీద గురువుగారు ఢీ కొట్టి దేవి అన్నారు. ఆ సీన్ చాలా మూవింగ్ గా ఉండాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళం కంట తడి పెట్టకుండా ఉండలేకపోయాం. కారులో తన భుజం మీద ఆవిడ్ని ఆనించి ప్రయాణం చేశారు. ఉదయం 8:30కి కాకినాడలో బయలుదేరితే మధ్యాహ్నం 12 తర్వాత కారులో కుదుపుకి ఆ జర్క్స్ కి కళ్ళు, ముక్కు, చెవుల నుంచి రక్తం కారడం మొదలైంది. ఆల్రెడీ సిక్ బాడీ, సో ఇట్ స్టార్టెడ్ డికేయింగ్. కారు ఎక్కడా ఆపడానికి లేదు. పోనీ పోనీ అంటున్నారు. మధ్యలో పెట్రోల్ అయిపోయింది. అలానే కారు నడిచింది. అమ్మగారికి మానవత్వం పోయి దైవత్వం రావడమే మరణం. ఆవిడందరూ గురువుగారి భార్య అని మాత్రమే అనుకున్నారు. నా చుట్టూ ఉండే వాళ్ళని క్లెన్స్ చేసుకోవడానికి తెచ్చుకున్న ఇన్స్ట్రుమెంట్గా ఆవిడ్ని ఎవరూ చూడలేదని గురువుగారు అన్నారు. సంఘానికి నాకు మధ్య వారధి ఆవిడ. రమణ సమాధి వద్ద అంతా మట్టి, అంతా జ్ఞానమయం. అమ్మగారి సమాధి దగ్గర మట్టి దైవత్వంతో నిండి ఉంది. అది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే భూత ప్రేత అనారోగ్యం బాధలుండవు. అందులోంచి తేజస్సు అలా వ్యాపిస్తోంది. ఈయన జ్ఞాని, ఈయనకు దుఃఖమేమిటి, ఆయన్ని ఓదార్చడమేమిటి అని అనుకోకండి అన్నారు గురుగారు. అమ్మగారి డిపార్చర్కి 10 రోజుల ముందు తీసిన ఆవిడ ఫోటో చాలా బాగుంది. అందరిళ్లలో అమ్మ అలా కనిపిస్తూనే ఉంది. ఆ ఫోటో ఫ్రేమ్ చేయాలంటే చాలా బాధగా ఉందని ఒకరు అన్నారు. మనిషిని తెచ్చి మట్టిలో పెట్టాం, ఫోటోని తీసుకెళ్లి ఫ్రేమ్లో పెడితే తప్పేముంది అన్నారు గురువుగారు. అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళి 10 రోజులైంది. ఆ రోజు సమాధి దగ్గర తతంగం అంతా అయ్యాక గురువుగారు నడిచి వస్తున్నారు. దారిలో ఒక ముళ్ళు కాలిలోకి 3 to 4 inches లోపలికి వెళ్ళి అక్కడ విరిగింది. వంగి ముళ్ళు తీద్దామంటే వీలు లేకుండా చుట్టూ విపరీతమైన జనం. అలాగే నొప్పితో నడిచారు. కొంచెం సేపు అయినాక ఒక వ్యక్తి కారు ఎక్కమని గురువుగారిని రిక్వెస్ట్ చేశారు. నేను కారు ఎక్కాను, అది నాకెంతో రిలీఫ్ ఇచ్చింది అన్నారు గురువుగారు. ఇంటికి వెళ్ళి మంచం మీద కూర్చున్నాక ముళ్ళు తీయించుకుందామంటే రకరకాల విజిటర్స్. ఇదిలా ఉండగా క్షణం ఖాళీ లేకుండా ఆయన అందరితో మాట్లాడాల్సి వచ్చింది. 4-5 గంటల తర్వాత బాత్రూంలో ముళ్ళు తీసుకున్నారు. తర్వాత వచ్చి మంచం మీద పడుకున్నారు. అంతే. చుట్టూ భక్తులు చేరి గురువు గారికి సేవ చేస్తున్నాము అని అనుకుని ఆ కాలు పట్టడం మొదలెట్టారు. ఆ ముళ్ళు గుచ్చుకున్న చోట మరీ గట్టిగా పట్టారు. అదే ఇంకోరైతే అమ్మో అయ్యో అంటూ గావు కేకలు పెట్టాల్సిందే. అలా కాక ఆయన చిరునవ్వుతో ఉన్నారు. తర్వాత అంతా వెళ్ళిపోయాక ఒక వ్యక్తి అడిగాడు, సార్, వై డోంట్ యూ షో ఎనీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పెయిన్ ఆన్ యువర్ ఫేస్? ఎలాగా మరి? నా కాళ్ళు పట్టడంతో వాళ్ళకి కొంత ప్లెజర్, వై షుడ్ ఐ డిప్రైవ్ దెమ్ ఆఫ్ దేర్ ప్లెజర్ అని నవ్వేశారు. ఒకసారి 2 బస్సుల జనం కంచి, అరుణాచలం, నెరూరు అన్ని యాత్రలు చేశాం. కంచి పరమాచార్య, ఆయన జ్ఞాని, ఆయన దర్శనం చేయించాలని గురువుగారు తీసుకెళ్లారు. 40 ఏళ్ల మాట. ఆశ్రమానికి ఎన్ని సౌకర్యాలు లేని సమయం. దారి తెలియలేదు.
అంతా బస్ దిగారు. గురువుగారు ఒక్కరు చెప్పులు కూడా విప్పేసి పాదచారి అయి వెళ్ళి ఆశ్రమం ఎక్కడుందో కనుక్కొచ్చారు. దారిలో అన్నీ ముళ్ళే. అవన్నీ గురుపాదములను ఆశ్రయించాయి. అయ్యో గురువుగారు, కాళ్ళకు అన్ని ముళ్ళు గుచ్చుకున్నాయేమిటి అని ఒకరు అన్నారు. ఈ మాట ఇప్పుడు కాదు అనాల్సింది. నేను వెళ్ళడానికి ముందే మీరు ఇక్కడే ఉండండి గురువుగారు, మేం వెళ్ళి దారి కనుక్కొని వస్తాము అనాలి. అంతేగాని గురువు వెళ్ళి కనుక్కుని రావడం కాదు, శిష్యుడే కనుక్కోవాలి. అలా మీరు చెయ్యలేదు గనక నేను చేసి చూపించాల్సి వచ్చింది. జయదేవుడి గీత గోవిందం అంటే అమ్మకి చాలా ఇష్టం. అత్యద్భుతము సుమధురమైన గాత్రం కలిగిన గురువు గారికి అమ్మ చేసిన విన్నపం గీత గోవిందానికి సంగీతం సమకూర్చాలని మాట ఇచ్చారు గురువుగారు. ఆ వాగ్దాన నిరూపణే కొంతమంది పిల్లల చేత సంగీత నృత్య ప్రదర్శనలు, కొత్త బాణీలు కొత్త పోకడలతో జయదేవుడే ఎదురుగా పాడుతున్నాడా అన్నట్టున్న సంగీత దృశ్య కావ్యమైంది గీత గోవిందం. పిల్లలు నృత్యం చేస్తున్నారు. యోగ గణపతి ఆలయంలో దశావతారాలు పాడుతున్నారు. ఒక అమ్మాయి దానికి తగ్గట్టుగా నృత్యం చేస్తూ చేస్తూ కింద పడిపోయింది. కొద్దిసేపట్లో లేచి మళ్ళీ నృత్యం చేసింది. ఆ భాగ్యశాలి అయిన నర్తకిలోకి ఒక్కమారు కృష్ణ పరమాత్మ తొంగి చూశాడు. ఇంత సహజంగా బృందావన వాసి దగ్గరికి తీసుకువెళ్ళటం గురుదేవులకు తప్ప ఇతరులకు అసాధ్యం. 1987 భీమలిలో గీత గోవిందం గ్రూప్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇన్ని ఇళ్ళు లేవు. గడ్డి, మొక్కలు, ముళ్ళు ఖాళీ స్థలాల్లో ఉండేవి. ఒక యార్డ్ క్లీన్ చేసిన మర్నాటికే టచ్ మీ నాట్ మొలకెత్తేవి. ఒకరోజు రాత్రి గురువుగారు 2 పాదాల నిండా ముళ్ళే. ఇదేమిటి, ఇన్ని ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే, ఏముంది, ఇవి నాకు గుచ్చుకోకపోతే పాపం పిల్లలకు గుచ్చుకుంటాయి, వాళ్ళు డ్యాన్స్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు అన్నారు. అమ్మ మాతో ఎన్నోసార్లు చెప్పారు, మీరంతా గురువుగారు అంటారు, ఎన్ని చెప్పినా ముందు ఆయన నాకు మొగుడే, ఆ తర్వాతే గురువో భగవంతుడు. ఆయన నేను ఎన్నెన్ని మాటలు అన్నానో అన్ని మాటలు ఎవరు అని ఉండరు. బామ్మగారు పోయారు. గురువుగారు ఉద్యోగరీత్యా వరంగల్లోనే ఉన్నారు. తన చుట్టూ జనం ఎక్కువడం, అమ్మగారికి బాధ్యతలు ఎక్కువై ఆరోగ్యం దెబ్బతీస్తుంటే ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. 1979 ఆగస్టు 10 సాయంత్రం ఫ్యామిలీ మెంబర్స్తో కారులో ప్రయాణం. 5 రోజులు దగ్గరే ఉండి వాళ్ళని హైదరాబాద్లో సెటిల్ చేసి తిరిగి రాత్రి వరంగల్కి బయలుదేరారు. రాత్రి 9 గంటలైంది. కారు బయలుదేరబోతుంటే అమ్మగారు వచ్చి గురుగారి చెయ్యి గట్టిగా పట్టుకున్నారు. ఆవిడ దుఃఖం ధారా ప్రవాహంలా అడ్డుకట్టలు లేకుండా పొంగుకు వస్తోంది. గురువుగారు లెట్ హర్ క్రై, హీ వాజ్ వెరీ 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 కామ్. ఈ దుఃఖం నీకు మంచిది, పునీతమవుతావు, మళ్ళీ వారంలో వచ్చేస్తాగా అన్నారు. కారు బయలుదేరి అప్పుడు అన్నారు, షీ లవ్స్ మీ మోస్ట్. ఈ ఫిజికల్ సెపరేషన్ భరించలేకుండా ఉంది. భగవంతుడి కోసం కానీ గురువు కోసం కానీ దుఃఖిస్తే ఇక ఈ ప్రపంచంలో దేనికోసమూ దుఃఖించాల్సిన పనే లేదు అన్నారు. వీకెండ్ ఎప్పుడు వస్తుందా అనే గురుగారు రాక కోసం అలా ఎదురు చూస్తూ ఉండేవారు. గురుగారి ఫిజికల్ యాబ్సెన్స్లో నిమ్మకు నీరెత్తినట్లలా పడుకుని ఉండేవారు, నిరుత్సాహం మూర్తీభవించినట్లు. ఆయన అక్కడ ఉన్న 2 రోజులు చకచక చెలాకీగా తిరిగేవారు. అమ్మ అనేవారు, అనేక సందర్భాల్లో ఆయన వినయగుణం గమనించాను, ముగ్ధురాలినైనాను. ఆ సౌశీల్యానికి నాకు కళ్ళ వెంట నీళ్లు కారేవి. ఇంత వినయ సంపద మానవ మాతృడికి సాధ్యమా అనిపించేది. పల్లెత్తు పరుషవాక్కు ఆడని వారని గర్వించేదాన్ని. ఇంట్లో మినప్పప్పు సమయానికి దొరక్కపోతే దానికోసం వెతికి టైం వేస్ట్ చేయను. అవసరానికి ఠక్కన బజార్ నుంచి తెప్పించేదాన్ని. మినప్పప్పు కోసం వెతకడం కన్నా నా భర్తతో ఉండడం నాకు చాలా ముఖ్యమనిపించేది. ఆయన నా పక్కన ఉంటే చాలు, ఇంకేది కోరుకోవలసింది లేదు. ఆయన నా సర్వస్వం, నా ప్రాణం. ఈ మాటలు ప్రత్యక్షంగా అమ్మగారి నోటి వెంట విన్నాం. అరమరికలు లేక అన్ని విషయాలు మీతో చెప్పడం ముందు నాకు ఇష్టం ఉండేది కాదు. మిమ్మల్ని నా బిడ్డల జాబితాలోకి మనస్ఫూర్తిగా చేర్చుకున్నాక మీతో ఏం రహస్యాలు అని ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు చిరునవ్వే, వెనక ముందు చూడక ఎంతో మందికి వండి వార్చి పెట్టిన అలసట ఏనాడు ఆ ముఖంపై మేము చూడలేదు. ఆవిడ కంట నీరు చూసిన సంఘటనలు వేళ్ల మీద లెక్కించవచ్చు. బామ్మగారు పోయినప్పుడు కన్నతల్లి పోయినట్లు బాధపడ్డారు.
చిన్న కూతురు వివాహమై అత్తగారింటికి వెళ్ళేటప్పుడు దుఃఖపడ్డారు. ఆ దుఃఖం ఎంతోసేపు లేదు. పక్కనే ఉన్న ఆ సపోర్ట్ ఎంత స్ట్రాంగ్ అంటే అక్కడ దుఃఖానికి తావు లేక వదిలి వెళ్ళింది. గురుజీ కామెంటెడ్ అబౌట్ గీత గోవింద్ ఇన్ ప్యాషనెట్ లాంగింగ్ టు రీచ్ గాడ్ త్రూ లవ్. The human soul represented here by Radha passes through the painful phases of separation, filled with the nostalgia of past association and eagerness to regain the lost pleasure. But this time, never to lose it again, live in it till the final absorption into the Lord. The grace of the Lord is depicted in his concern to meet the forlorn devotee and reach him when the latter is ripe by virtue of his total surrender and complete eschewing of the rest of the world, never to look back into the dross and gross. The devotee only in the moments of separation realizes once and for all the futility of existence without the grace of the Lord, which bliss is supreme, lasting, and beyond compare. శృంగేరి స్వామి 1980లో 2 రోజులు భీమిలిలో గురువుగారు ఆతిథ్యం పొందారు. ఒక సాయంత్రం 6 గంటలకే రెడీ అయ్యారు గురువుగారు. స్వామి సాయం పూజకి ఇంకో అరగంట ఆలస్యం ఉంది అనగానే ఇంటికి వచ్చేశారు. ఒక పావు గంట 20 నిమిషాల్లో స్వామి పూజకు వచ్చేశారు. ఈ మాట స్వామి వచ్చేశారు అనగానే గురువుగారి ఇంటి నుంచి కమ్యూనిటీ హాల్కి 4-5 అంగాల్లో వెళ్ళారు. స్వామి వచ్చేశారన్న మాట చెవుల్లో పడగానే కాళ్ళకి చెప్పులున్నాయా లేవా, కూడా ఎవరైనా వస్తున్నారా లేదా ఏమీ చూడలేదు. అది నడక కాదు, పరుగు కాదు, అంత వేగంగా స్వామి దగ్గరకు వెళ్ళారు. ఆ దృశ్యం వర్ణించశక్యం కాదు. అలానే స్వామి రాగాన్ని ఆయన్ని రిసీవ్ చేసుకుని తీసుకెళ్లిన విధానంలో గురువుగారు చూపించిన వినయం, ఇవన్నీ చూడడానికి కళ్ళు పుణ్యం చేసుకోవాలి. దే ఆర్ ఆల్ ఇండెలిబుల్ సీన్స్. 11వ రోజున మాహేశ్వరులు భావలింగ, ఇష్టలింగ, ప్రాణలింగ అంటూ మంత్రోచ్చారణ చేస్తున్నారు. ఆ మంత్రభావన ఆ జీవుల ఊర్ధ్వలోక ప్రయాణం సూచిస్తుంది. At that time I was adding a bit of my consciousness to the ritual, said Master. Thus the soul was immensely benefited. మామూలుగా రొటీన్ రిచువల్ మాదిరి చేస్తే the soul is not elevated. This is one of the benefits of your అమ్మగారు. 12వ రోజున గురువు గారిని యజ్ఞోపవీతం మార్చమని ఒక వ్యక్తి అన్నారు. నా అనుష్ఠానం అది అయింది, మీరు మార్చమంటే మారుస్తా ఇవన్నీ అన్నారు. 12 జూలై 84 గురువారం, గురు పౌర్ణమి, యత్యాశ్రమ స్వీకారం. గురువుగారు కాషాయాంబరధారి అయి సన్యసించిన రోజు, సాధక భక్త జన హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రోజు ఇది. ఉదయం 6 గంటలకు ముందుగా శిఖా విసర్జన చేశారు. వేద మంత్రములతో అభ్యంగనమయ్యాక శిష్యుల చేతి వేయించి కాషాయ వస్త్రాలు స్వీకరించారు. ఆశ్రమ స్వీకారం ప్రతివాడు చేయాల్సిందే. ఈ ఆశ్రమ స్వీకారం వల్ల మోక్షద్వారంలో ప్రవేశించేందుకు అర్హత వస్తుంది. గృహస్థాశ్రమంలో ఉన్నట్లు కాక యజ్ఞోపవీత ధారణలో కూడా 3 ముళ్ళు విసర్జిస్తారు. గాయత్రిలోని 3వ పాదం మాత్రమే ఉచ్చరించాలి. ఈ ఆశ్రమ స్వీకారం రూపాంతరం మాత్రమే. ఇది సాంప్రదాయంలో ఒక అమెండ్మెంట్. నామాంతరం కూడా కావాలి. సదాశివ బ్రహ్మమని, సదాశివుడు శక్తిని పక్కన పెట్టుకుని సృష్టి కార్యక్రమం నడిపిస్తాడు. సృష్టి రచన శక్తి ప్రక్కన ఉండడం వల్ల జరుగుతుంది. రెండింటికి కారణమైన పరతత్వానుభూతికి ఈ ఆశ్రమ స్వీకారం. శివ అంటేనే మంగళకరం. ఇదంతా లౌకిక ధారణ కొరకే. సర్వార్థ సాధకే శివే అని చెప్తారు కదా. సృష్టిలో మంగళ కారణం శివుడు. అనుష్ఠాన సమయంలో మాత్రం ఈ వస్త్రాలు ధరిస్తాను. ఆశ్రమానికి విప్రతిపత్తి లేదు. ఇది స్వయం నిర్ణయం, ప్రమాణాలు లేవు. ఆత్మజ్ఞాన సాధన కొరకై ఈ రూపాంతరం. బిందువు కూడా లేనట్టి స్థితి మొదటిది, అది కేవలం నిర్గుణం. రెండోది స్పందన కలిగి బిందువు పుట్టింది. మూడో దానిలో పురుషుడు, ప్రకృతి, సృష్టి రచన. 1, 2 అయింది, 2, 3 అయింది. అందుకే సృష్టిలో మంగళం కొరకు దేవి ఆరాధన చేస్తారు. ఆమె సర్వమంగళ. సృష్టిలో జీవులకి క్షేమము, ధనధాన్యాలు, భోగభాగ్యాలు, పశు సంపద మొదలైన వాటన్నిటి కోసం దేవతారాధన చేస్తారు. ఇదంతా లౌకికం.
శివయోగ మహత్తు తెలుసుకునేందుకు లౌకిక కర్మ విసర్జన చేయాలి. ఇది జ్ఞానాత్మకమైనది. ఉన్న విషయం అర్థం చేసుకుని సందేహ నివారణ చేసుకోవాలి. సర్వకర్మ విసర్జన చేత త్రిగుణాత్మకమైన సృష్టిని కాక నిర్గుణ పరబ్రహ్మోపాసన చేసినట్లు ఇది తురీయావస్థలో మొదలు కాని కర్మలు విసర్జించవద్దని సాంప్రదాయం చెప్పింది. కాబట్టి ఇలా అన్ని మంత్రాలు ఉపాసించవచ్చు. నేను జీవపత్రకుణ్ణి, శివుడిని వదులుదామన్నా ముండరాదుల నిషేధం, అందుకని రూపాంతరం తీసుకున్నాం. శివేకి సిద్ధికర్తగా ఈ అధికారంలో చేయవచ్చు. సంప్రదాయంతో సమన్వయం ఈ విధంగానే చేయాలి. గాయత్రి మాత్రం తురియ పాదంలో చేయాలి. అన్ని కర్మలు చేయవచ్చు. కులగోత్రాలు నా కుటుంబ సౌఖ్యం అంటూ సంకల్పం చెప్పరాదు. లోకక్షేమం కోసం అని చెప్పవచ్చు. నన్ను అనుసరించిన వాళ్ళు నా పిల్లలు, పుట్టిన వాళ్ళు కాదు. మీ అమ్మగారు ప్రకృతిరా పక్కన ఉండేది కనుక సంసారంపై అపేక్ష ఉన్నట్టు ఉండేది. ఆవిడే లేకపోయాక సంసారంలో నాకు ఇంట్రెస్ట్ ఏముంటుంది? టీవీ కూడా చూడాలనిపించదు. సంసారంలో ఉండడానికి ఏది మూలమో అదే లేకపోయాక సంసారం ఏమిటి? భగవన్నామం నా పెదముల మీద ఉండి నా కళ్ళు మిమ్మల్ని చూస్తూ నేను పోవాలి అని అడిగింది. అలానే పోయింది ఆవిడ. పళ్ళు, పూలు, వంకాయలు వస్తే పరిగెత్తి వెళ్ళి కొనేది. 5 సెన్సెస్ మాత్రమే ఉండేవి. ఆకర్షణలో దేని మీద అటాచ్మెంట్ లేదు, ఇంటలెక్ట్ లేదు. కల్చర్ టాప్ ర్యాంక్. షీ నెగ్లెక్టెడ్ హర్ హెల్త్. బట్ దట్ ఈస్ నాట్ లవ్ ఆఫ్ లైఫ్. లవ్ ఆఫ్ ఆల్ గుడ్ థింగ్స్. సరౌండింగ్స్లో మంచి చెడు గ్రహించడమే. బట్ నో టెంప్టేషన్. చాలా బాగుంది అంటుంది, అంతే. దాని మీద డిజైర్ లేదు, అటాచ్మెంట్ లేదు. దెర్ ఇస్ ఎ గ్రాండ్ సక్సెస్ ఇన్ హర్ అండర్స్టాండింగ్ మీ. దెర్ ఇస్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ వాయిడ్ నౌ. Normal departure of life's partner leaves physical and emotional void. Everyone is then left in solitude and sorrow. Solitude utilize చేసుకోకపోతే అది బర్డెన్ లాగా ఉంటుంది. Abiding in oneself with మనోబలం is necessary. భార్య పోతే దుఃఖం లేకపోతే హీస్ సబ్ హ్యూమన్ ఆర్ ఇన్హ్యూమన్. కానీ సూపర్ హ్యూమన్ కావాలి. నాకు దుఃఖం లేకపోతే ఇతరులకు సానుభూతి ఎట్లా చూపిస్తాను? బేసికలీ హ్యూమన్ బీయింగ్ కావాలి. దుఃఖం వెనక వివేకం, దాని నుంచి మనోబలం, దాని నుంచి వికాసం, దాని నుంచి వైరాగ్యం, దాని నుంచి జ్ఞానం. అప్పుడే దుఃఖం చేత ఓవర్వెల్మ్ అవ్వడు. ఇవన్నీ ఉంటే మాండ్యుడు, మార్గదర్శకుడు అవుతాడు. దయా దాక్షిణ్యం ఉండాలి. కాలు విరిగితే ఎందుకు దుఃఖిస్తావు? కార్యమైన శాశ్వతం అనడం అవివేకం. అది అవిద్య నుంచి చేసే బోధ. అలా చెప్పడం మిస్అప్లైడ్ ఫిలాసఫీ. One should never cease to be a human being, even if he's God. ఎంత వాడైనా ఐఎమ్ బేసికలీ హ్యూమన్ బీయింగ్ అనాలి. హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ వల్ల చెప్తారు దుఃఖించవద్దని. ఏరోప్లేన్ కూడా కిందికి వస్తుంది. మనిషి మానవత్వం మర్చిపోకూడదు. రాముడికి దుఃఖం ఎందుకు కలిగింది? టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ధర్మం వల్ల. నన్ను నమ్ముకుంది, నమ్మకం వమ్ము చేశాను. నా వెంట వచ్చింది, నేను రక్షించలేకపోయాను. భార్య యొక్క దురవస్థకు దురపిల్లాడు. రాముడి క్యారెక్టర్ కోసం ఇది స్ట్రెస్ చేయాలి. పౌరాణికుడు అది స్లిప్ చేసేస్తాడు. భోజనాలు చేసేటప్పుడు కరెంటు పోతే మిగతాది ఎలానో తింటాం. భార్య పోయాక శేష జీవితం అలానే గడుపుతారు. ఇది మానవ సహజ అవస్థ. సోఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్, ఆవిడ ఎంత సమర్థించేదంటే సంసారాన్ని, ఐ బికేమ్ సో ఇర్రెస్పాన్సిబుల్ దట్ ఇట్ డిడ్ నాట్ నో ద కలర్ ఆఫ్ మై బ్రష్. షీ ప్యాంపర్డ్ మీ థస్. బై హర్ absence she is indirectly training me. The spirit is watching and training. Solitude is physical, mental and emotional. Solitude అనేది భగవంతుడు ఇచ్చిన వరం. యూటిలైజ్ చేసుకోవాలి. ధ్యానమో రాతో ఏదో హాస్పిటల్కి వెళ్ళి సేవో ఏదైనా చేయవచ్చు. ఏకాంతం సద్వినియోగం చేస్తే వరం, లేకపోతే శాపం. ఏకాంతంలో తపస్సు వల్ల బ్రహ్మజ్ఞానులైనారు. పోయిట్రీ ఉంది, దాన్ని ఏకాంతంలో రాస్తారా? భార్యా పిల్లలతో సరసల్లా పల్లాడుతూను ఏదైనా అచీవ్మెంట్స్ ఏకాంతంలోనే జరుగుతాయి. బోధ అనే ప్రవాహం పరవళ్ళు తొక్కుతున్న కాలం అది. కఠోపనిషత్ చెప్తున్నారు. విన్నవాళ్లలో ఎవరికీ ఏ ప్రశ్న పుట్టలేదు, ఒక అమ్మగారికి తప్ప. ఆవిడ గురుగారిని అడిగారు, నచికేతసుడి స్థితి పొందాలంటే, మృత్యువుని జయించాలంటే నాకు మార్గం చెప్పండి. గురుముఖత ఆవిడకు ఉపదేశం లభించింది. అధిక సమయం దాన్ని ధ్యానిస్తూ 40 రోజులు ఉన్నారు. లోన ఏమ జరిగిందో చెప్పగలిగింది గురుదేవులు ఒక్కరే. ఆన్ 23rd October 84 మాస్టర్ సెడ్, 2 days before yesterday పరమ గురువు టోల్డ్ మీ. మీ అమ్మగారిలో ఒక ఆస్పెక్ట్ డివినిటీ పొంది ఆ తేజస్సు అక్కడ ఉంది. అలా ఉండగా ఆ జీవి దుఃఖపడుతున్నట్టు ఇంకెంతకాలం అని అనిపించింది నాకు. ఆ థాట్ వచ్చాక పరమగురు, అబ్బా
ఆ స్కీమ్ అద్భుతంగా ఉంటుంది. చావడం చాలా తేలిక. పుట్టడం, ఆ మాతృగర్భంలో వేదన, అది భయంకరం. అది మాయాభరితం. అలాంటి అవస్థలు లేకుండా, ఆ మాయలోకి ఎంటర్ అవ్వాల్సిన పని లేకుండా, సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి 4 ఏళ్ల వయస్సు అప్పుడు మరణిస్తుంది. అందులోకి మీ అమ్మగారు ఎంటర్ అవుతారు. 7 ఏళ్ల పిల్లవాడు మరణించగానే అందులోకి నేను ఎంటర్ అవుతాను. మళ్ళీ దాంపత్యం ఈ జన్మతో సరి. గర్భంలోకి ప్రవేశించడం లేదు కనుక ఆవిడకి అంతా జ్ఞాపకం ఉంటుంది. జీవుడికి పూర్వజన్మ మరపు రావడానికి కారణం ఈ గర్భంలోకి ప్రవేశించడమే. నాకు ఏడాది పిల్లవాడుగా ఒకసారి, 7 ఏళ్లకు ఒకసారి, 9 ఏళ్లకి సంపూర్ణంగా నేను ఎవరో తెలిసింది. కానీ గృహస్థ ధర్మం మాయ లేకుండా ఉండదు. ఇట్ వాజ్ 1st July 1984, night 9:30. Guruji said, death occurs in 3 ways. Longevity of a person might be 90, but he might pass away before 60. This is because there is always a possibility of death at a particular time and a probability any time. When you are advised to do Mrityunjaya Japam or Yajna to ward off death, it only means that there is a possibility of death at that specific period. Death by accidents are sudden, but once the person reaches the last minute in his lifespan, he shall breathe his last. He cannot exist even 1 second beyond that. But it is possible to die before the span of his life is finished. The reason why I am telling you all this is, I saw Ammagaru today in the morning. She was looking aged. Her hair had all become white and she was bent as if in ages. I said to her, you have become very old. She said, yes, I have aged by 7 years in 7 nights. Now I am older than you by 3 years. I joined my hands in respect. She said, I am going. Give me Upadesha. I replied, you are nothing but Jnana. What can I tell you? She asked, what is my kartavyam? I said, you shall stay here for 365 days according to your time and 365 years for us looking after these children. You are Sumangali, and so you shall bless these children as Sumangali and grant them that their children will grow into complete human beings. You will take care of their welfare. Anyone who is in difficulty and who thinks of you in such times shall be cleared of that difficulty. Accidents while traveling, robbery, and other evil forces shall be warded off if you are thought of. Anywhere on this earth, wherever these children go, you shall be their Ilavelpu. You shall reach out to them at any time and at any place when they visualize and pray to you. Today she was achieved Divyatvam. If earlier she had any raga, dvesha, they are replaced only by love. She has nothing but anuragam for everyone. All your desires will be fulfilled because she has your welfare at heart. From the smallest to the biggest, she has the capacity to give anything. She has grown so much that we are all tiny before her. Though the physical body is gone, she is seen in her divine body, what the Theosophical Society would call as astral body. These astral bodies have been photographed earlier in India and London also. It's a fact when Madame Blavatsky declared that she contacted her guru on the astral body level. Only the masters from Himalayas exist in astral bodies. If we people do not aspire to live in astral bodies, they want mukti alone. The Theosophical Society, which aims to live in astral bodies, sit in dhyana, raise their kundalini through yoga, and stop the movement at a particular stage so they can exist in their astral forms. But Ammagaru did not do any yoga. She was a punya stri who wanted to pass away in her husband's hands, looking at his face. She believed with conviction that her husband is God. Earlier she had done great sadhana. While we were in Adilabad, she did Lalita Sahasranamams 1,000 times. She had various experiences a number of times. The Divine Mother asked her what she wanted, and Ammagaru asked for death. She did not desire death consciously. She had everything materially, yet deep within she desired and asked for death. She did so in deep dhyana and exemplified
Pativratya Dharma and passed away 6 months early. Otherwise, she would have had a heart attack, would have been admitted in a hospital, and pass away after 10 days. Though on the human level she worried about her children and husband, the intensity of her desire to pass away in her husband's hands without the hospital atmosphere in her own house was so strong that it gained an upper hand. People think it is right to die in dhyanam, but that is not so. There was a lady who was doing great sadhana in Maharshi's time. She was cautioned by Bhagwan to be in wakeful state as death may come at any time. The lady thought that she had to go into dhyana. Maharshi tapped the door and said, I ask you to keep awake and not to go into dhyana. She did not listen to him. She had a stroke while she was in dhyana and passed away. She was not conscious of her death, but you have to be aware physically of your death. Then, around 3 a.m., Ramana tapped the door, woke the people around her, and said, She did not heed to me. Being fully aware of death, chanting the mantra, visualizing the divine qualities of the divine form, you have to leave the body. The souls who are in this school desire to come back immediately, almost immediately, so that they can meet their master. The souls have to spend the remaining years of lifespan in this astral form only, which can be divine or Rakshasa. A peculiar horoscope had come across me, whose longevity was 565 years. I had calculated up to 70, 90, 165, 200, and it went on increasing up to 565 years. I asked the man to return after a week. Then I studied in depth and saw that the chakra was slipping at a point where it is supposed to stop, and hence the wheel is turning like the man who goes round the temple without knowing the door. This does not mean that he would live for 500 years, but the period will be lived after that. If a king is killed by someone suddenly, he shall be enjoying the kingly luxuries for the rest of his life. This man, whose horoscope I have studied, suddenly vanished in his 70th year, which was in 1961. I told his people that he would be in Himalayas doing tapas. It is only when the soul asks for the next course of action that I can assign a particular duty. Otherwise, the jiva can question me, why should I do it? It is only because Ammagaru asked me for kartavyam that I could tell her. Today, she can look after my needs more than what she did earlier. Earlier, if I was hungry, she would give food. But today she can see that I have no hunger. She is assisting me in this way. Master said, Your Bammagaru has been liberated. అమ్మగారు ఒక ఆస్పెక్ట్ డివినిటీ అయి ఆ తేజస్సు సమాధి వద్ద నిక్షిప్తమై ఉండగా ఆ జీవికి మళ్ళీ రీబర్త్ ఉంది. అయితే బామ్మగారి సంగతి ఏమిటి? ఆవిడ ఇప్పుడు శివానంద అనుభూతిలో ఉన్నారు కదా. అవును, అలా ఆవిడ ఒక 100 సంవత్సరాలు. ఆవిడ దృష్టిలో ఒక సంవత్సరమే. కాల ప్రమాణంలో తేడా ఉంది కదా. ఆ తర్వాత ఆవిడ జీవి అంటూ ఉండదు. కంప్లీట్ అబ్జార్ప్షన్. అదే బౌద్ధంలో చెప్పిన సర్వం శూన్యం శూన్యం. అయితే బామ్మగారిని డివినిటీగా అదే రూపంలో భావించి ఆరాధిస్తే 100 సంవత్సరాల తర్వాత ఆ జీవే లేనప్పుడు ప్రేయర్ ఎవరు ఆన్సర్ చేస్తారు? ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ బై డివినిటీ. మీ అమ్మగారు రేబర్త్ కోరితే మా అమ్మ కంప్లీట్ శివైక్యం పొందుతుంది. ఈ స్టేట్ బ్రహ్మజ్ఞానమేనా అంటే ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ బ్రహ్మజ్ఞాన. మనిషికి దుఃఖం ఒక్కటే కాదు, దాని పక్కనే వివేకం, మనోబలం, కర్తవ్యం ఇవన్నీ ఉన్నప్పుడే కాంప్రహెన్సివ్ మ్యాన్ అవుతాడు. జ్ఞానికి దుఃఖం ఉంటుందా అంటే జ్ఞాని కూడా మనిషి. దుఃఖం లేకపోతే హీఈస్ యాజ్ గుడ్ యాజ్ అ పిల్లర్. సామాన్యుడు దుఃఖంలో మునుగుతాడు, దానివల్ల కుంగిపోతాడు. జ్ఞాని దుఃఖంచే ఓవర్ పవర్ కాడు. దుఃఖం పక్కనే వివేకం, మనోబలం అంటిపెట్టుకుని ఉంటాయి. దుఃఖం లేనివాడు మనిషి కాడు. మానవత్వం లేని జ్ఞానం లేదు. స్పీక్ ఎనీథింగ్, యూ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. మాస్టర్ ఈజ్ యూనిక్.